నమస్తే అండి. ఈరోజు మేము ఇంట్లో పూజ చేసుకుని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ దగ్గరలో ఉన్న గడి బాపనమ్మ తల్లి అమ్మవారి గుడికి వెళ్ళామండి. అక్కడ తులాభారం కూడా ఉన్నదండి. పటికి బెల్లంతో పిల్లలకి తులాభారం ఇచ్చుకునే వాళ్ళు పటికి బెల్లంతో ఇచ్చుకోవచ్చు, చిల్లర డబ్బులతో ఇచ్చుకునే వాళ్ళు చిల్లర డబ్బులతో ఇచ్చుకోవచ్చు. అలా అని కుంకుమ పూజ అది కూడా చేస్తున్నారు. ఈ అమ్మవారు వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి చేస్తామని చెప్పేసి అంటే నేను దేవతను అవుతాను, నాకు పెళ్ళి వద్దని చెప్పేసి ఆ ఊరు వదిలి అనపర్తి అటండి అసలు ఊరు వదిలి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయినాక ఇక్కడ దూడలు మేపుకుంటూ గట్ట ఆవుల్ని అది మేపుకుంటూ ఉండేవారంట. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు స్వప్నంలో కనిపించి నేను ఇక్కడ అమ్మవారిగా వెలిసాను అని చెప్పేసి చెప్పారంటండి. అప్పుడు ఆ అమ్మవారికి గుడి కట్టి అందరూ భక్తులందరూ వెళ్ళటం అది అలా చాలా ఇదిగా పెద్ద గుడి, చాలా నమ్మకం కూడా ఉందండి అందరికీ. అది ఇక్కడ కుంకుమ పూజ అది చేయించారండి, మేము చేయించుకున్నాము. వెనకాల ఉన్న అమ్మవారు స్వయంభూ అనమాట అండి ఆవిడ. అయితే మేకపోతులది కూడా కోసుకుంటారంటండి. అమ్మవారికి బలిగోరే దేవతే కోడుల్ని మేకపోతులది కూడా కోసుకుంటారు. ఎవరిష్టం వాళ్ళదండి. మామూలుగా వెళ్ళి దండం పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టుకుని వచ్చేవాళ్ళు కొబ్బరికాయలు కొట్టేసుకుని వస్తున్నారు. మేకపోతులది కోసుకునే వాళ్ళు అక్కడ కోసుకుని వస్తున్నారు. సీతపల్లికి దగ్గరండి. సీతపల్లికి వెళ్ళి దారిలో తలుగుతుందండి ఈ గుడి. వెళ్ళిన వాళ్ళందరూ కూడా తప్పకుండా సీతపల్లి వెళ్ళే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవాలని నేను అనుకుంటున్నానండి. అమ్మవారి కళ్ళల్లో ఒక కళ్ళు పెట్టి చూస్తే మన వైపుకి చూస్తున్నట్టే ఉన్నారండి అమ్మవారు. నాకైతే అలా అనిపించింది. మేము వెళ్ళిన రోజు చాలా ఉన్నాయండి తులాభారాలు, పటికి బెల్లం తులాభారాలు, చిల్లర డబ్బులు ఇవన్నీ అవన్నీ చూసాము. చూసి ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాక తర్వాత అక్కడ బ్యాంబో చికెన్ బాగా ఫేమస్ అండి సీతపల్లి అమ్మవారి గుడి దగ్గర. ఆ గుడి కొంచెం 2-3 కిలోమీటర్లు దాటిన తర్వాత సీతపల్లి వెళ్ళిన వాళ్ళందరూ ఈ అమ్మవారిని దర్శనం చేసుకోండి.